ఫ్రెండ్స్ ఒకసారి ఈ లవ్ లిరికల్ సాంగ్ రీడింగ్ అయితే చూడండి. హలో ఓ సెల్ఫీ. దిగొచ్చిన దేవత నీ కోసం ఏళ్ళుగా వెతికిన ఇవాళ్ళే. వీడియో అయితే చూసారు కదా. సో సింపుల్ గా మీరు కూడా మీకు పిక్స్ పెట్టుకొని నీట్గా అయితే లవ్ లిరికల్ సాంగ్ రీడింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్ ఎలా ఎడిట్ చేసుకున్నది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్ దానికోసం అయితే మీరు ఇన్స్టాగ్రామ్ నా బయోలోకి అయితే వచ్చాక ఇక్కడ మీకు యూట్యూబ్ అని కనబడుతుంది కదా. సో దీని మీద ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఆల్ట్ మోషన్ యాప్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. ఫస్ట్ మీరు యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నాక పైన మీకు టెలిగ్రామ్ అని కనబడుతుంది కదా. సో దీనిపైన ట్యాప్ అయితే వేసుకోండి. అండ్ ఇక్కడ గో బ్యాక్ అని కంటిన్యూ ఉంది కదా. సో కంటిన్యూ ట్యాప్ అయితే వేసుకుంటే డైరెక్ట్ మన ఛానల్కి అయితే తీసుకెళ్తుంది. సో ఇక్కడ ఛానల్కి అయితే వచ్చాక మీరు ఏం చేస్తారంటే పైన 3 డాట్స్ ఉన్నాయి కదా. సో దీని మీద ట్యాప్ చేసుకొని సెర్చ్లో మీరు 074 అని సెర్చ్ అయితే వేయండి. సో మీకైతే ఇలా అయితే వచ్చింది కదా. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ ఫాంట్స్ లింక్ అయితే ఇచ్చాను. సో ఫస్ట్ మీరు ఫాంట్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నాక పైన మీకు ఫుల్ ప్రాజెక్ట్ పిక్చర్ అయితే కనబడుతుంది కదా. సో ఈ ఫుల్ ప్రాజెక్ట్ పిక్చర్ అనేది మీరు అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఇంపోర్ట్ అయితే చేద్దాం. డైరెక్ట్గా ఆల్మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడ వెరిఫై లింక్ అండ్ ఇక్కడ క్యాన్సిల్ ఇంపోర్ట్. సో ఇక్కడ ఇంపోర్ట్ మీద ట్యాప్ అయితే వేసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ పైన టైప్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ టు టైమ్ లైన్ ఉంది కదా. సో దీని పైన టైప్ చేసుకోండి. సో మనకైతే ఇలా అయితే ఉంటుంది. నేను రెమో మూవీలో నుంచి ఒక మంచి సాంగ్ అయితే తీసుకొని సో ఫస్ట్ ఒక చిన్న డైలాగ్ అయితే పెట్టి మంచిగా అయితే రీడింగ్ అయితే చేశాను. సో ఇక్కడ హలో ఓ సెల్ఫీ నాకు ఎప్పుడు ఓకే చెప్తావు అని ఒక లవ్ డైలాగ్ అయితే ఉంటుంది. సో ఆ డైలాగ్ అయితే పెట్టాను. సో ఫాంట్ కూడా ఇచ్చాను కదా. సో ఆ ఫాంట్ అనేది మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ మీ యొక్క పిక్ ఎలా యాడ్ చేసుకోవాలని ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఇక్కడ 3 సెకండ్స్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి మీరు మీ యొక్క పిక్ పెట్టుకోవాలి. సో ఎలా పిక్ పెట్టుకోవాలనేది చెప్తాను చూడండి. సో ఇక్కడ ఒక పిక్, ఇక్కడ ఒక పిక్, సో ఇక్కడ ఒక పిక్, సో ఇక్కడ ఒక పిక్, మొత్తం 4 పిక్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు అయితే మనం పిక్ అయితే పెడదాం. సో ఇక్కడ ఫస్ట్ ఉంది కదా. సో ఈ పిక్ మీద మీరు ట్యాప్ అయితే వేసుకోండి. సో ఇక్కడ ఎఫెక్ట్కి వెళ్ళేసి ఇక్కడ కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక పైన డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మిడిల్కి వెళ్ళేసి ఇక్కడ ఈ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని దీన్ని మూవ్ అండ్ సెలెక్ట్ వెళ్ళేసి రొటేట్ చేసుకోండి. సో మీ పిక్ కరెక్ట్ ఉంటే ఓకే, రొటేట్ అయితే వేసి ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ట్యాప్ చేసుకొని దీని అయితే కిందికి అయితే తీసుకురండి. సో లిరిక్స్ కిందికి అయితే తీసుకురండి పిక్. సో ఇక్కడ దాకా తీసుకొచ్చి దీన్ని డ్రాగ్ చేసుకోండి. సో చేసుకున్నాక లిరిక్స్ ఎండ్ వరకు డ్రాగ్ చేసుకున్నాక ఇప్పుడు పిక్ మీ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్కి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. సో చూడండి మనకైతే ఇలా అయితే చాలా బాగా అయితే ఉంటుంది. జస్ట్ ఒక పిక్ అయితే పెట్టుకొని మంచి ఎఫెక్ట్ అయితే పెట్టుకోండి. సో ఫాంట్స్ ఒకటి యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా పిక్ పెట్టుకొని ఎఫెక్ట్ పే చేసుకోండి. ఇక్కడ కూడా పిక్ పెట్టుకొని ఎఫెక్ట్ పే చేసుకోండి. సో ఇక్కడ కూడా పిక్ పెట్టుకొని ఎఫెక్ట్ చేసుకోండి. సో మొత్తం బిల్డింగ్ అయిపోయాక ఎక్స్పోర్ట్ ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.